యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి నలుగురు సువార్థికులు వారు ఐ విట్నెస్తో మాట్లాడిన విషయాలు వారు సువార్తలో పొందుపరిచారు. వారిలో ప్రాముఖ్యంగా మత్తయి ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూలో 27వ అధ్యాయం 26 నుంచి 50 వచనాల వరకు ఆ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం గురించి, ఆయన వేదన పొందిన విధానం గురించి మత్తయి అనేటువంటి సువార్థికుడు ఆయన చరిత్రలో పొందుపరుస్తాడు. ఆ తర్వాత గాస్పెల్ ఆఫ్ మార్క్ అనేటువంటి ఒక సువార్థికుడు కూడా ఆయన సువార్తల్లో 15వ అధ్యాయము 15 నుంచి 37 వరకు ఆయన తెలియజేస్తారు. గాస్పెల్ ఆఫ్ లూక్ అనేటువంటి ఆ భక్తుడు కూడా అతడు వైద్యుడు. అతడు 23వ అధ్యాయం 33 నుంచి 46 వచనాల వరకు ఆయన యొక్క శిలువ మరణం గురించి ఆయన తెలియజేస్తాడు. గాస్పెల్ ఆఫ్ యోహాను కూడా 19వ అధ్యాయము 1 నుంచి 37 వచనం వరకు ఆయన పొందుపరుస్తాడు. ఈ నలుగురు కూడా హిస్టారియన్స్గా ఉన్నారు. వాళ్ళు అనేకమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క బయోగ్రఫీని ఈ ప్రపంచానికి అందించారు. చాలామంది వైద్యులు, చాలామంది చరిత్రకారులు, చాలామంది ఎక్స్పర్ట్స్, చాలామంది జ్ఞానవంతులు కూడా యేసుక్రీస్తు ప్రభు మరణం గురించి చాలా విషయాలు ప్రపంచంలో పొందుపరిచారు. దాని మీద రీసెర్చే జరిగింది. యేసు ప్రభు మీద జరుగుతున్న రీసెర్చ్ ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి మీద కానీ, బైబిల్ గ్రంథం మీద జరుగుతున్న రీసెర్చ్ ఏ గ్రంథం మీద కూడా జరగట్లేదంటే మనందరం ఆశ్చర్యపోవాలి.